ఇక పెళ్లి భరాత్లో పెట్టిన డీజే ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. 18 ఏళ్ల యువకుడి జీవితాన్ని చీకట్లోకి నెట్టేసింది. వాళ్ళ కుటుంబాన్ని నిశ్శబ్దంలోకి నెట్టేసింది. ఖమ్మం జిల్లా నారాయణపురంలో జరిగిన ఈ ఘటన వింటే డీజేల జోలికి వెళ్లాలంటేనే భయమేస్తోంది. హైదరాబాద్లో ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్న పార్థు బంధువుల పెళ్లి కోసం ఊరికొచ్చాడు. బరాత్లో స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించి చెకప్ చేయగా గుండె నుంచి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళంలో రక్తం గడ్డకట్టినట్లు తేలింది. డీజే శబ్దం వల్లే ఈ దుర్ఘటన జరిగింది. ప్రస్తుతం అతడికి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయి ఆసుపత్రి బెడ్కే పరిమితమయ్యాడు. సర్జరీ కోసం 6 లక్షలు అవుతుందని డాక్టర్లు తెలిపారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబంలో 6 లక్షలంటే చాలా పెద్ద మొత్తం. కొడుకే చదువుకుంటూ పనికి వెళ్లి ఇంటికి ఆసరాగా ఉండేవాడని ఇప్పుడు అతని ఆసుపత్రి పాలు కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నారు. కూలి పని చేసుకుంటూనే బతికేటోళ్ళం సార్. మా బాబుకి ఇట్లా జరిగింది. మా బాబు మేము కూలికి పోయి ఏదైనా సరే చేసుకొని తింటేనే పూట గడిసిద్ది, లేకపోతే గడవదు. వాడు కూలి చేసుకొని చదువుకుంటేనే కూలి చేసి మా కుటుంబాన్ని పోషించుతాడు. వాడికే ఇట్లా అయిపోయింది. దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేసి మమ్మల్ని ఆదుకోగలరని కోరుకుంటున్నాను సార్. మా బాబు మంచిగా ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం. మాకు ఈ ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేయండి మేము అడుగుతున్నాం సార్. పక్కన పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లి కాడికి వెళ్ళిండు. డీజే సౌండ్ కాడి డ్యాన్స్ చేద్దామనేసి డ్యాన్స్ చేసుకుంటే కుప్పగూలిపోయిండు సార్. కుప్పగూలి అక్కడికి హాస్పిటల్కి తీసుకెళ్తే 6 లక్షల దాకా అయితే బ్రెయిన్లో రక్తం గడ్డగట్టిందని చెప్పారు. మేము కూలి చేసుకుంటేనే బతికే వాళ్ళు, మాకు రూపాయి కూడా లేదు సార్. ఇప్పుడు కనీసం వండుకోవటానికి కూడా బియ్యం లేవు ఇంట్లోని. మంచిగా ఉంది సార్, వాడికి ఏమీ లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇది జరగటం. 6 లక్షల దాకా ఖర్చు అయితే అని చెప్పారు సార్. 5 చోట్ల బ్రెయిన్లో గడ్డగట్టిందని చెప్పారు డాక్టర్లు. ఇంకా అది క్లాట్ అవుతూనే ఉంటుందని చెప్పారు. ట్రీట్మెంట్ జరగకపోతే ప్రమాదం అని కూడా చెప్పారు సార్. అందుకే మమ్మల్ని ఆదుకోండి సార్.